హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు నేను ఒక కొత్త పద్ధతిలో పూలని అల్లడం అయితే చెప్తున్నాను. ఇది చాలా ఈజీ పద్ధతి. ఎవ్వరైనా అల్లేయొచ్చు. ఫస్ట్ అయితే ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను ఒక కార్డ్‌బోర్డ్‌ని అయితే తీసుకున్నాను. కార్డ్‌బోర్డ్‌కి థ్రెడ్‌ని నేను ఒక 2 రౌండ్లు అయితే చుడుతున్నాను. చూడండి. కరెక్ట్‌గా ఒక 2 రౌండ్లు అయితే నేను చుట్టాను. ఇప్పుడు మనం ఇక్కడ ముడైతే వేసుకోవాలి. ఇక్కడ ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ మనకు పువ్వులు కుట్టడానికి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అయితే తీసుకోవాలి. మధ్యలో తక్కువైతే మనం దాన్ని మళ్ళీ ముడి వేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకా కుట్టడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడైతే నేను మళ్ళీ ఒక ముడైతే వేసుకుంటున్నాను. 2 థ్రెడ్స్ కూడా జాయిన్ చేస్తూ ఒక ముడి వేశాను. ఇప్పుడు నేను ఇదిగోండి జాజులు తీసుకుంటున్నాను. మొత్తం ఒక్కొక్కసారి కుట్టడానికి 5 జాజులను అయితే నేను పెట్టుకుంటున్నాను. టోటల్గా 5 అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ని ఇక్కడ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా చూడండి, ఆ 2 థ్రెడ్స్ మధ్యలో మనం ఇలా ఫ్లవర్స్ని అయితే పెట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ పొడవుగా ఒక థ్రెడ్ ఉంచుకున్నాం కదా, ఆ థ్రెడ్ని 2 దారాలకి కలిపి ముడైతే వేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, 2 దారాల మధ్యలో మనం ఫ్లవర్స్ని అయితే ఉంచాం, 2 దారాలని కలిపి ముడి వేసాం. ఇంకా ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇలా కుట్టుకుంటూనే వెళ్ళాలి. ఇదిగోండి 5 ఫ్లవర్స్ తీసుకున్నాను. మళ్ళీ మనం ఇప్పుడు 2 థ్రెడ్స్ మధ్యలో మనం ఫ్లవర్స్ని అయితే ఇలా ఉంచాం. ఇప్పుడు మనం 2 దారాలని కలిపి ముడైతే వేసాం. ఈజీ ప్రాసెస్ కదండి. ఇలాగే మనం అన్నీ కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఎవరికైనా అర్థం కాకపోతే సెకండ్ టైం అర్థమవుతుందని నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 ఫ్లవర్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ 5 అనే కాదు, 3 కూడా తీసుకోవచ్చు, 2 కూడా తీసుకోవచ్చు. బట్ 5 తీసుకుంటే అది కొంచెం ఎక్కువ బాగుంటుందన్నమాట. సో మనం ముడి వేసినప్పుడు మనం హెయిర్ స్టైల్ చేసుకుంటుంటే ప్రత్యేకంగా ముడికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే దేవుడు విగ్రహాలకు కానీ మాలలకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇదే ప్రాసెస్ అన్నమాట. మనం దీంతో రకరకాల డిజైన్స్లో మనమైతే ఇలా నీట్గా అల్లొచ్చు. ఇలా మనం మొత్తం అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా టోటల్గా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అయితే మనం అల్లుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకొకసారి కూడా ముడి వేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. చాలా ఈజీగా మనం ఏ ఫ్లవర్స్నైనా ఇలాగే అల్లుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.